ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. భారత్కు చెందిన అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ కాస్త సానుకూలంగా వ్యవహరిస్తారేమో, వారికి అక్కడ ఉండడానికి కాస్తైనా వెసులుబాటు లభిస్తుందేమో అని చూసిన భారత అక్రమ వలసదారులకు నిరాశ ఎదురైంది. చట్టవిరుద్ధంగా వెళ్లటం అన్నది నేరమేనని, అది ఏ దేశానికైనా సమస్యనే అని అభిప్రాయపడిన మోదీ అక్కడ ఉన్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా యుఎస్ లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండేవాళ్లు అక్రమ మార్గాల్లో అక్కడకు చేరుకున్న వారిని స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రజలను తిరిగి వారి దేశాలకు చేర్చిన అమెరికా ఇటీవలే 104 మంది భారతీయులను సైతం ఇండియాకి చేర్చింది. అయితే తాజాగా మరో 2 విమానాల ద్వారా పలువురిని ఇండియాకి తీసుకొస్తోంది. 10 రోజుల క్రితమే 104 మందితో కూడిన అమెరికా సైనిక విమానం భారత్కు వచ్చింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా ఆర్మీ విమానం C-17 ఫిబ్రవరి 5వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే వీరందరి కాళ్లు చేతులు కట్టేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అయితే భారత పౌరులను చెత్త కంటే హీనంగా చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరో 2 విమానాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. 119 మంది భారతీయులతో కూడిన మొదటి విమానం ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10:05 అమృత్సర్ లో ల్యాండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెండో విమానం ఫిబ్రవరి 16వ తేదీన ల్యాండ్ కాబోతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన బ్యూరోకు లిఖితపూర్వకంగా రాసిన లేఖలో తెలిపింది. మొదటి విమానంలో రాబోతోన్న వాళ్లలో పంజాబ్కు చెందిన వారు 67 మంది ఉండగా, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 19 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విమానాశ్రయ అధికారులు సహా స్థానిక పరిపాలనా అధికారులు అక్రమ వలసదారుల రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం యుఎస్ తరలిస్తోన్న భారతీయులు డంకీ రూట్ సహా అనేక మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు యుఎస్ సర్కార్ చెబుతోంది. ఈసారైనా కాళ్ళు చేతులు కట్టివేయకుండా పంపితే బాగుంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.